గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. తమిళనాట రాజకీయాలు కాస్తంత ఆసక్తికరంగానే ఉంటాయి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే విజయ్ పార్టీ టీవీకే కొలువు తీరిందో ఇక కొన్ని రోజులు సద్దుమడుగుతాయి రాజకీయాలు. ఎందుకంటే ఒక 6 months హనీమూన్ పీరియడ్ కింద వదిలేస్తారు. వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుందా అని పరిశీలిస్తూ చూస్తూ ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. తర్వాత వాళ్ళు వాయిస్ వినిపిస్తూ ఉంటారు. బట్ ఏంటో అలా లేదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడే ఎన్నికలు జరగబోతున్నప్పుడు ఉండే వేడి కనిపిస్తోంది. ఓ పక్క అన్నామలయ్య గారు రిజైన్ చేశారు, బీజేపీకి ఆమోదించింది, ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు. పైగా ఆయన ఐపీఎస్ నుంచి బీజేపీలోకి చేరి ఇప్పుడు కొత్త పార్టీ దిశగా అడుగులు వేయడు. మరో పక్క రజనీకాంత్ గారు రాజకీయాల నుంచి క్విట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లతా రజనీకాంత్ గారు ఒక పార్టీ పెట్టబోతున్నట్టుగా వ్యాఖ్యలు. అసలు ఏంటి రాజకీయాలు? తమిళనాట నిజంగా రాజకీయం రసవత్తరంగా ఉంది కదా. ఎందుకంటే అసలు విజయ్ రావడమే అతిపెద్ద విజయం. సరే వచ్చాడు, ఒక సైలెంట్ కిల్లర్ లాగా చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతను ఎలక్షన్స్ ముందు విపరీతమైన భారీ భారీ ప్రసంగాలు చేయలే. అతను చాలా సాదాసీదాగా ఉన్నాడు. కానీ మాట్లాడే మాట ఒక 10 మాటలు పెట్టు, ఒక్క మాట 10 మాటలు పెట్టు అన్నట్లు గంభీరంగా ఉన్నాడు అతను. ఇప్పుడు అది బాగా నచ్చింది. ఇతను మాటల మనిషి కాదు, చేతల మనిషి అనే ఒక ఫీలింగ్ని ఇచ్చాడు అతను అందరికీ. అవును. పైగా అలా అని స్టాలిన్ ఏమన్నా చేయలేదా, పరిపాలన సరిగా లేదా అంటే అవినీతికరమైన విషయాలు కొన్ని తప్పితే బంధువులుగా చేరి కాస్త ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదొక్కటి తప్పిస్తే డిఎంకే మీద కూడా పెద్ద వ్యతిరేకత కూడా ఏమి లేదు. అదే చెప్తున్నా. ఇప్పుడు బెస్ట్ సీఎం గా స్టాలిన్ గారికి అవార్డు కూడా వచ్చింది. కానీ జనాలు ఏం కోరుకున్నారు, యూత్ ఏం కోరుకున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యూత్ విజయ్ని కోరుకున్నారు. అక్కడ స్టాలిన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సరే, ఈ పరిస్థితుల్లో మరి అన్నామలై కనుక బీజేపీని నమ్ముకోకుండా, బీజేపీలో చేరకోకుండా ఐపీఎస్ నుంచి వచ్చి ఒక పార్టీ పెట్టుకుని ఉంటే అతనికి కూడా స్కోప్ ఉండేదా అనే ఒక అనుమానం కూడా రాక మానలేదు. కాకపోతే అతను అప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఎవరు ఆ విధంగా ఆలోచించి కానీ అతను ఇప్పుడు ఏం చేశాడు, బీజేపీలో నుంచి బయటకు వచ్చేసేసి నేను పార్టీ పెట్టుకుంటాను అని చెప్పి తను రాజీనామా చేసేసి పార్టీ పెట్టుకుంటా అన్నాడు. ఏంటి అసలు అతనికి వచ్చిన డిస్కంఫర్ట్ ఏంటి బీజేపీ తోటి అంటే, ఏఐఏడిఎంకే నాయకుల్లో పొత్తుంది బీజేపీకి. వాళ్ళకి ఈయనకి పొసగల. వాళ్ళని ఈయన చాలా దారుణంగా అవమానకరంగా మాట్లాడాడు. మరి వాళ్ళ ఎంతో కొంత వాళ్ళ అవినీతి కూడా అట్లాగే ఉంది. మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే బీజేపీకి, మీరు అన్నామలై చెప్పిన వాళ్ళకి గనక సీట్లు ఇవ్వాలి అంటే గనక పొత్తులో భాగంగా మేము సీట్లు ఇవ్వము అన్నారు. అన్నామలై వర్గానికి ఒక్క సీటు దక్కల తను చెప్పిన వాళ్ళకి. దాంతో అన్నామలై అగ్గి మీద గుగ్గిలం అయిపోయి అతను బీజేపీలో నుంచి బయటకు వచ్చాడు. ఒక రకంగా బీజేపీ పార్టీకి అది ఇబ్బందికరమైన సందర్భమే. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే మనసులో ఎంతో కొంత బీజేపీ వాళ్ళు, అన్నామలై మనకు ఉన్నా లేకపోయినా విజయ్ మన దగ్గరకు వస్తాడు
అంటే మనకి కొన్ని సీట్లు వస్తాయి, విజయ్కి కూడా కొన్ని సీట్లు వస్తాయి, మరి ఎలాగో సీఎం అవ్వలేని కాడికి మనతో వస్తాడు ఎట్లా అయినా అనే ఒక ఆలోచనలో బీజేపీ ఉంది. ఓట్లు చీలతాయని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇన్ని సీట్లు విజయ్కి వస్తాయి అనుకోలే, వాళ్ళకి వస్తాయి అనుకున్నారు. టీవీకే కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి అంటే అన్నామలై అసంతృప్తుడైపోయాడు. అతను ఈగో దెబ్బతింది. నేను ఎంత ఉద్యోగం వదులుకుని వచ్చాను సనాతన ధర్మం కోసం అని అతను ఏం చేస్తుంటాడంటే కొరడా పెట్టి కొట్టుకుంటాడనమాట. అంటే ఒక రకంగా చూస్తే బాగా వెనకబడతాను ఉన్నట్లు లెక్క. సనాతన ధర్మం అనేవాళ్ళు ఎట్లయినా వెనకబడతానమే ఉంటుంది. సో అతని చాప్టర్ అట్లా అయిపోయింది. ఇప్పుడు రజనీకాంత్ గారి వైఫ్ ప్రజావేదిక అని పెట్టి ఆవిడ మక్కల మడ అంటూ వచ్చి దాని అర్థం ఏంటంటే ప్రజావేదిక అని ఆవిడ నేను వస్తాను అంటుంది. అంటే ఈ 5 ఏళ్లలో ఆమె కొంచెం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని ప్రజావేదిక పేరుతోటి ప్రజల్ని కాస్త కూడగట్టుకొని మరి వచ్చే ఎలక్షన్స్కి పోటీ చేయాలనే ఆమె ఉద్దేశం ఉన్నట్లుంది. అయితే రజనీకాంత్ గారే ఆయనకున్న చరిష్మాకి, ఆయనకున్న పాపులారిటీకి, ఆయనకున్న ప్రజల్లో ఆయన మీద ఈ రోజుకి ఉన్న అభిమానానికి ఆయనే ఒక రకంగా రాజకీయాలు మనకు పొసిగే విషయాలు కావు అని వెనకడు వేసిన తర్వాత ఆ కుటుంబం నుంచే వచ్చిన ఈవిడికి అంత ఆదరణ ఉంటుంది అని చెప్పుకోలేము. కానీ ఆ వేదిక ద్వారా కొన్ని ప్రజా సమస్యలతో పాటు ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళ కోసం వాళ్ళు పోరాడతారు. అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా అనుకోవడానికి లేదు, అది ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తుందేమో తప్పితే రాజకీయంగా పనిచేస్తుందని నేను అనుకోను. సరే, ఎనీవే ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు మనం ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు. నిజంగా ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజలకు అందవలసిన ఏమంటాము సేవల విషయంలో ఎక్కడో ఒక చోట ఏంటి మ్యాక్సిమం ప్రజాసేవ ప్రజలకు పూర్తిగా సేవ చేయలేరు ఎన్నికైన వాళ్ళు. ఎందుకంటే డబ్బులు కొదవ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న ప్రాధాన్యాల కారణం కావచ్చు, ఏ కారణం చేతైనా సరే అది కాస్త వెనకపట్టే పడుతుంది తప్పితే అంత గొప్పగా అయితే ఏమి ఉండదు. అందుకని ఈ సందర్భంగా మనం అనుకోవాల్సింది ఏంటి అంటే ఏది ఏమైనప్పటికీ ఆమె ప్రజాసేవ చేయటానికి ఆమె దగ్గర డబ్బు ఉంది, మరి చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఇంతకుముందు ఆమె స్కూల్స్ నడిపిన అనుభవం ఉంది ఆవిడకి. ఆ విషయంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. రజనీకాంత్ గారిని కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆవిడ వల్ల. మరి ఆవిడ ఎంతవరకు చేయగలరు అనేది చూద్దాము. కానీ ఏది ఎట్లా ఉన్నా కానీ విజయ్ మట్టుకు సైలెంట్ కిల్లర్ లాగా, సైలెంట్ వర్కర్ లాగా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. పైగా నాకు విజయ్లో నచ్చింది ఏంటంటే ఎవరేం మాట్లాడినా సమాధానం చెప్పడు. మాట్లాడుకోండి, మౌనమే సమాధానం. అసలు నిజంగా అండి భాష కన్నా మౌనం చాలా గొప్పది. ఇప్పుడు మాట్లాడేసామనుకోండి మన మనసులో ఏముందో తెలిసిపోద్ది, మాట్లాడలేదనుకోండి రెండో వాళ్ళకి ఎట్లా ఉంటది. తను వేసే పాచికలు కూడా చాలా తెలివిగా ఇస్తున్నారు. ఇప్పుడు తిరుచి ఈస్ట్ నుంచి ఇంకొకరిని పోటీ చేయించాలి, త్రిష గారేమో అన్నారు. అసలు ఎక్కడ వినపడని పేరు, మన ఆలోచనలో కూడా లేని లారెన్స్ తీసుకొచ్చారు. సో ఈ రాజకీయంలో బాగానే తన పావులు కదుపుతున్నారు. ఒక ఐడియాలజీతో, ఒక స్ట్రాటజీతో వెళ్తున్నట్టుగానే మనం చూస్తున్నాం. లేదు అతను చాలా మంది ఏం చేయగలడు అది ఇది అని అన్నదానికి అతను గట్టి సమాధానాలే చెప్తున్నాడు అని అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ ఇప్పుడు రజనీకాంత్ గారి వైఫ్ లతా గారు రాజకీయాల్లోకి వచ్చినట్లయితే రజనీకాంత్ గారికి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆమె వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అది విజయ్ పని విధానం బట్టి ఉంటుంది. విజయ్ సక్సెస్ఫుల్గా వెళ్ళాడు అనుకోండి, డాకా ఉండదు విజయ్కి. కాకపోతే తమిళనాడు ప్రజలు విచిత్రం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా 2 సార్లు ఎవరికి ఇవ్వరు, ఒక ఎంజీఆర్కే ఇచ్చారు. అది స్టాలిన్కి కూడా ఇస్తారు అనుకున్నారు, జయలలితకి కూడా ఇచ్చారు. మరి విజయ్కి కూడా పునరావృతం కావచ్చు అని అనిపిస్తుంది. ఇతను ఈ మహిళల ఓటు బ్యాంకు ప్లస్ విద్యార్థుల్లో అతను గనక ఉన్నాడు అంటే గనక ఖచ్చితంగా రెండోసారి కూడా వస్తాడు. పైగా ఇంకొక బెటర్ సైన్ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు త్రిషాకి సీట్ ఇచ్చాడు అనుకోండి,
అసలు ఆ పార్టీలో ఎవరు నుంచున్నా ఎవరు కూర్చున్నా మొత్తం త్రిష వల్లే జరుగుతుందని మాట్లాడేవాళ్ళు. అవును. ఇప్పుడు చాలా మందికి అసలు త్రిష పేరు ఎత్తే అవకాశం లేకోకుండా చేసేసాడు. పైగా త్రిష కూడా అంతకంటే ఎక్కువగా నా గురించి ఎవరు మాట్లాడక్కర్లేదండి, నా పర్సనల్ లోకి ఎవరు వచ్చే అవకాశం లేదు, రాకండి, కానీ వచ్చే హక్కు అవకాశం మటుకు దీనికి మాత్రమే ఉందని తన కుక్క పిల్లని చూపించింది. ఇంత సటైర్ అయితే బహుశా తమిళనాడులోనే ఆర్కే నారాయణ గారిని ఉండేవాళ్ళు కార్టూనిస్ట్. ఆయన గుర్తొచ్చాడు నాకు అది చూడగానే. ఏదైనా చాలా చూద్దాం, రోజు రోజు విజయ్ స్ట్రాటజీస్ మటుకు బాగున్నాయి అనిపిస్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.